కోట్లను దాటిపోయింది. 2030 కల్లా చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా రికార్డులకెక్కనుంది. యువత ఎక్కువగా ఉండటం ఇండియాకు కలిసి వచ్చే అంశమైనప్పటికీ నిరుద్యోగం కలవరపెడుతోంది. సరైన నైపుణ్యం లేక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య దేశంలో నానాటికి పెరిగిపోతోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో యువకుల సంఖ్య ఎక్కువే. చైనా, జపాన్ లాంటి దేశాలు వృద్ధాప్యంతో బాధపడుతుంటే భారత్ మాత్రం యువతరంతో ఉరకలేస్తోంది. కానీ తగిన ఉపాధి అవకాశాలు లేక యువకులు కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగాల కోసం ఉపాధి కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి ఉపాధి కోసం వస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఇంటర్, సాంకేతిక విద్య అభ్యసించిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులు ఉద్యోగం కోసం ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పదుల సార్లు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఉద్యోగం మాత్రం దొరకడం లేదు. ఆస్పత్రి, పెద్ద పెద్ద దుకాణాల్లో చిన్న ఉద్యోగాలు లభించడం లేదు. आजकल तो इतना कुछ भी कर लो, कहीं जॉब मिलना बहुत मुश्किल है। प्राइवेट सेक्टर हो चाहे गवर्नमेंट सेक्टर, आपको पता है कंपटीशन कितना हो गया है हर चीज़ की। एक वैकेंसी के लिए 10-10, एक वैकेंसी है तो आप वहाँ पर 30 लोग जाएंगे, अब एक सिलेक्शन होता है। వచ్చే 15 ఏళ్లలో దేశ జనాభాలో 65% యువతరమే ఉంటుందని అంచనా. వీరిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, నాసిరకమైన శిక్షణ వల్ల విద్యార్థులు నైపుణ్యాన్ని సాధించలేకపోతున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో కేవలం 15% మంది మాత్రమే ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. ఆంగ్లంలో పట్టు లేకపోవడం వల్ల చిన్న చిన్న ఉద్యోగాలను సైతం సాధించలేకపోతున్నారు. నిరుద్యోగం వల్ల దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. In order to reap the demographic dividend, we really need to have a skilled, educated and healthy population. When you look at our youth, we have to ask those questions: how healthy, how educated, how skilled are they for this 21st century? These have been kids who have been till now mindlessly doing their the schooling, and then further on to doing their graduation, doing their MA, BSc and everything. They moved out of their institutions to look for jobs, and that is where they faced rejections and realized that all that they've been studying was not enough to actually land them to a job. యువతలో నైపుణ్యాలు పెంచుకునేందుకు శిక్షణా సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేకంగా శిక్షణా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 900కు పైగా ఉంది. అలాంటిదే న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాబ్. ఇందులో శిక్షణ పొందిన యువత ఆత్మస్థైర్యంతో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. बैंक में अगर मैं चाहती हूँ कि मुझे ब्रांच मैनेजर की पोस्ट मिले या नॉर्मल मैनेजर की पोस्ट तो मिले आई डोंट वांट टू डू लाइक स्मॉल जॉब्स लाइक ओके ठीक है सब ये कर लो क्लर्क वगैरह. नो, आई वांट टू बिकम लाइक ब्रांच मैनेजर हाई पोस्ट. నిరుద్యోగం పెరిగిపోకుండా ఇప్పటికైనా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచే అందేలా చేయగలిగితే యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించవచ్చని చెబుతున్నారు.